సైడ్ రండి సార్. రామకృష్ణ నాన్నతో పాటు రండి. ఈరోజు ఈ మహత్తర కార్యక్రమానికి రైతు కోసం ప్రభుత్వం అనే నినాదంతో ఈరోజు శివాడి గ్రామానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి గ్రామం తరఫున ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరి తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం రైతుల కోసం రైతు కష్టాల గురించి రైతు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరాలకు ఏటా 20,000 రూపాయలు చెప్పిన విధంగా మన ప్రభుత్వం డేట్ టు డేట్ వేస్తూ ప్రభుత్వం తరఫున రైతులందరినీ ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ శివాడి గ్రామం రైతులందరూ కూడా మన రైతు నేస్తం కింద రైతు అన్నదాత సుఖీభావ కింద ఎంత మొత్తంలో డబ్బులు వచ్చాయనేది కూడా మన శాసనసభ్యుల వారు మనకు వివరిస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం రైతన్న మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రైతుల కోసం, రైతుల అవసరాల కోసం, రైతులకు ఎడ్యుకేట్ చేయడానికి కోసం వాళ్లకు ఏ రకంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా మనం చేసుకోగలం, ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది, సాంకేతిక సహాయం ఏ రకంగా అందించగలదు, చేసేటువంటి పంటలు ఏవైనా కూడా ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటే, ఎందుకంటే వాణిజ్య పంటలు చేసుకుంటే రైతులందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి సాయం గతంలో అందించాం, ఏ రకమైనటువంటి సాయం అందించాలా అనేటువంటి దానిపైన, అదేవిధంగా సాగుకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం కోసం ఈరోజు రైతన్న మీకోసం అనేటువంటి ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన మండలానికి సంబంధించి చూస్తే మన ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ రోజు రైతన్నకు ఒక మాట ఇచ్చాడు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా రైతుల కోసం 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మీ అకౌంట్లో వేస్తానని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం, ముఖ్యంగా ఈ మండలంలో చూస్తే దాదాపు 7,500 మంది రైతులకు 6.5 కోట్ల రూపాయలు ఈరోజు రెండో విడత మొన్ననే కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వంలో కిసాన్ పథకం పైన 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు మొదటి విడత 7,000 వేసాం, రెండో విడతలో కూడా 7,000 వేయడం జరిగింది. ఈ యొక్క శంకర్రాయలపేట శివాడి గ్రామ పరిధిలో కూడా దాదాపు 205 మంది రైతులకు 13 లక్షల రూపాయలు ఈ గ్రామ పరిధిలో ఉండేటువంటి రైతులకు కూడా వారి అకౌంట్లో వేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డబ్బులు పూర్తిగా కూడా ఏదో ఉపయోగపడతాయి, మీకంతా దీనివల్లనే లాభపడతాయి అనేది కాదు. రైతుల కోసం ప్రభుత్వం కూడా ఆర్థిక పరంగా ఇంత నష్టాలు ఎదుర్కొంటూ గడచిన ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని బయటపడుతూ ఈరోజు రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున, అంటే మొదటి విడత దాదాపు 3,500 కోట్ల రూపాయలు, రెండో విడత దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఖర్చు పెడతా ఉందంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది అనడానికి ఇది ఒకటే నిదర్శనం అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. నడుస్తా ఉంది.
నీకు ఎట్లుంది ఆరోగ్యమా? ఇది మిరాకిల్ కదా, భగవంతుడే పంపించేసారు సీఎంసీ నుంచి ఎత్తుకొని వెళ్ళిపోండి. ఇంటికి వచ్చి పోనీ దేవుడు మళ్ళా బండి నడుపుతా ఉంటాడు. ఇంకేం భయం లేదు లేదు చిన్నగా రెడీ అయిపోయి ఈసారి ఎందుకు ఒకరు చెప్తే ఇచ్చారు. చెప్పండి. ఓకే. సైడ్ రండి. ముందుకు పోదండి, ముందుకు ముందుకు